హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యన్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు విజయవాడ హైవే పెద్దంబర్పేట నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో మన ఇంటి ముందు మంచి పార్క్ ఉంటుంది. మీరు పిల్లలు ఆడుకున్నా కానీ మంచి స్థలం ఉంటుంది. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇల్లు వచ్చేసి మనకు కొహెడలో ఉంటుంది. కొహెడ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వబడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నారు, తన ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. దయచేసి ఈ విషయం గమనించగలరు. ఇంత మంచి మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు సదా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఎగ్జాక్ట్లీ మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇల్లు వచ్చేసి మనకు కొహెడలోని షణ్ముఖ బృందావన్ కాలనీ హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. ఈ కొహెడ అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం, తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఏదైతే మీరు ఈ 6 లైన్ హైవే చూస్తున్నారో, ఈ 6 లైన్ హైవే వచ్చేసి విజయవాడ హైవే పెద్దంబర్పేట. అక్కడ నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో, ఈ రోడ్డు వచ్చేసి మనకు కొహెడ టు పెద్దంబర్పేట వెళ్ళే 100 ఫీట్ ప్రపోజల్ రోడ్డు. ఆ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అయితే జస్ట్ మనకు 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు నియర్ బై శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. అదే కాకుండా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 అయినా సరే, ఇటు 12 అయినా సరే, రెండింటి మధ్యలో సర్వీస్ రోడ్కు జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు చుట్టుపక్కల మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. ఆ ఎంప్లాయ్మెంట్ జోన్ ఏదైతే వచ్చేసి మనకు ఆదిపట్ల టీసీఎస్ జస్ట్ మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఇటు కొంగరకాలాన్ కలెక్టరేట్ చూసుకున్నా కానీ, ఫాక్స్కాన్ చూసుకున్నా కానీ జస్ట్ 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. హయత్నగర్ బస్టాండ్ నుంచి జస్ట్ ఇక్కడికి మనము 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీతోని మంచి హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది. ఇక మనం ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే, ఇల్లు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. 137 గజాలలో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి 30 ఫీట్ల రోడ్ ఇచ్చారు. అది కూడా మనకు డాంబర్ రోడ్ అయిపోయింది. ఇరుపక్కల మనకు అవెన్యూ ప్లాంటేషను, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ, ప్రతి ఒక్క అన్ని రకాల సౌకర్యాలతో చాలా బాగుంటుంది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 27.5 ఇంటూ 53 డైమెన్షన్స్లో ఈస్ట్ ఫేస్లో G+1 పర్మిషన్తో ఇల్లు చాలా బాగుంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతుందో చూసుకోండి. గేట్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉందో, మంచి టాటా స్టీల్ వాడి గేట్ అయితే చేయడం జరిగింది. చూసుకోండి రోడ్ నుంచి ఎంత హైట్ లాగడం జరిగిందో. ఇలా ఇల్లు హైట్గా ఉంటే ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. భవిష్యత్తులో ఇల్లు కూడా ఎక్సలెంట్ బాగుంటుంది. చూసుకోండి, మనం ఇప్పుడు పార్కింగ్లో ఉన్నాం. విశాలమైన పార్కింగ్, ఈజీగా ఒక చిన్న కారు, ఒక 2 బైకులు పట్టే విధంగా మంచి పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మంచి రెడ్ గ్రానైటు, వైట్ పట్టేతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకోవడానికి మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వబడింది. ఎందుకు ఇంత పెద్ద సంప్ అంటే, మనకు ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది. భవిష్యత్తులో మీరు ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి తక్కువ పడే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఏదైతే సింహద్వారం చూస్తున్నారో, ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడమే కాకుండా వాస్తు ప్రకారంగా ఒక డోర్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తోని, మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్ వాడి చూసుకుంటే వర్క్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మెట్ల కింద ఒక వాషింగ్ మిషన్ పాయింట్, ఒక ఇన్వర్టర్ పెట్టే విధంగా మంచి ఫేసెస్ ఇవ్వడమే కాకుండా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. చూసుకోండి, మనకు పార్కింగ్లో ఎలివేషన్ ఎంత మంచిగా ఇచ్చారో. ప్రతి ఒక్క బిల్డర్ ఏం చేస్తారంటే మామూలు టైల్స్ ఇస్తారు, కానీ తను మాత్రము ఖర్చుకు ఎక్కడ వెనుకాకుండా మంచి స్ట్రక్చర్తోని, గోల్డెన్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ఫాల్ సీలింగ్ డిజైన్తో, మంచి లైట్లతో చాలా బాగుంది. ఏదైతే సింహద్వారం చూస్తున్నారో, సింహద్వారం వచ్చి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. ఎందుకంటే తను గత 20 సంవత్సరాల నుంచి మనకి ఈ ఫీల్డ్లో ఉన్నాడు. ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరుగుతుంది. చూసుకోండి, హార్డ్వేర్ కూడా ఎంత బాగుందో. ఎక్సలెంట్ హార్డ్వేర్తో చాలా బాగుంటుంది. 137 గజాలలో ఈస్ట్ ఫేస్లో 2 BHK పోర్షన్. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతుందో చూసుకోండి. చూస్తారు కదా, పార్కింగ్ అయితే బాగుంది. ఎక్సలెంట్ పార్కింగ్. చూసుకోండి, లోపల మనకు మంచి ఫ్లోరింగ్, మంచి ఎక్సలెంట్ మార్బుల్స్ వాడి మంచి ఎక్సలెంట్, చూడండి పట్టీలు, స్టార్ పట్టీలతో ఎక్సలెంట్ వాడి చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. విశాలమైన పార్కింగ్. ఎందుకంటే ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి. 22.5 ఇంటూ 53 ఎక్సలెంట్ డైమెన్షన్స్ ఇవి.
మంచి డైమెన్షన్ ఉండడమే కాకుండా మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది. చూసుకోండి మనకు టీవీ పాయింట్ కూడా ఎంత ఎక్సలెంట్ ఇచ్చారో చూసుకోండి. మంచి డిజైన్తో మంచి ఎక్సలెంట్గా మంచి కలర్ సెట్టింగ్తో మంచి అన్ని రకాల మనకు సెల్ఫ్లతో చాలా బాగుంది. చూసుకోండి మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచి డూప్ లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి. ఈజీగా ఒక 4 మెంబర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది, చాలా బాగుంటుంది. తిన్న తర్వాత ఇక్కడ మనకు చేతులు కడుక్కునే విధంగా ఒక వాష్ బేసిన్ కూడా పెట్టేయడం జరుగుతుంది. మనకు ఇక్కడ అన్ని రకాల గిన్నెలు కడుక్కునే విధంగానే మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే చాలా బాగుంటుంది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లాన్తోనే అయితే మనకు కట్టడం జరిగింది. ఇటు వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక 2 రకాల డోర్ కూడా ఇవ్వడం జరిగింది. 100% వాస్తుని బెస్ట్ మెటీరియల్ వాడి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు వెంటిలేషన్ పరంగా 1, 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. మంచి 2 పెద్ద విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి 2 రెక్కల డోర్తోని మంచి 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 ఫాల్ సీలింగ్ లైట్లతో ఎక్సలెంట్ అన్ని రకాల మంచి టైల్స్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇది ఆగ్నేయం అవుతుంది. ఒకరిద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అన్ని రకాల మంచి టైల్స్తోని మనకి ఇక్కడ ఒక విండో కూడా పెట్టేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకి డోర్ వచ్చేసి మనకు సౌత్కి అవుతుంది. డోర్ మాత్రం 100% వాస్తుని ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు అతి దగ్గరలో శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. నియర్ బై జస్ట్ మనకు 500 మీటర్ డిస్టెన్స్లో శ్రీ చైతన్య కాలేజే కాకుండా ఇటుపక్క చూసుకున్నట్టయితే తొర్రూరు వస్తుంది. తొర్రూరులో మనకు లక్ష ఇంటర్నేషనల్ కూడా అతి దగ్గరలో ఉంటుంది. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత ఫేషియస్గా వచ్చిందో. ఇందులో 10x10 ఈజీగా బెడ్ పడుతుంది. మంచి కింగ్ సైజ్ బెడ్ పెట్టడమే కాకుండా మంచి ఫ్లోరింగ్తోని చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్గా చాలా బాగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో ఇవ్వడమే కాకుండా చూసుకోండి మంచి రూప్ లైట్లతోని మంచి డిజైన్తో అయితే ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నది మనకు మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే సరిపడని మంచి సెల్ఫ్లతో ఇచ్చారు. ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియల్ పొడుగుగా మంచిగా చాలా బాగా వచ్చింది. ఇందులో వాడిన టైల్స్ కానీ చాలా బాగున్నాయి. వాడబోయే నల్లలు కానీ ట్యాంకు కుండీలు కానీ ప్రతి ఒక్కటి మీకు మంచి క్వాలిటీగా ఇవ్వబడతాయి. చూసుకోండి ఎంత జాగ్రత్తగా చేశారో. మనకు వాటర్ ప్రూఫ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా మాస్టర్ బెడ్రూమ్ అయితే. దీనికి ఆనుకొని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాటికి సైజులు చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి మంచిగా కుదిరింది. ఇందులో కూడా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. అన్ని రకాల మంచి సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో డిజైన్తో చాలా బాగుంది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్ మనకు టోటల్ వచ్చేసి మనకు 2 BHK పోర్షన్. ఇది 1100 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. G+1 పర్మిషన్తో ఉంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి ఇది మంచి HMDA గేటెడ్ కమ్యూనిటీ. చూసారు కదా ఇంటి ముందు మనకు 30 ఫీట్ రోడ్డు మంచిగా పార్క్ ఉంటుంది. చూసుకోండి ఇటు మనకు ఏదైతే ఈ పెద్ద బిల్డింగ్ కనబడుతుందో అదే మనకు శ్రీ చైతన్య కాలేజ్ మనకు నియర్ బై చాలు మన ఇల్లు నుంచి కనబడుతుంది. చుట్టుపక్కల చూసుకోండి ఎక్కడ కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఎటువంటి హైడ్రా ఎఫెక్ట్ లేకుండా మంచి HMDA గేటెడ్ కమ్యూనిటీలో అద్భుతమైన కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లు రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 62 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఈ 62 లక్షలు అనేది మనకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే మీ ప్రొఫైల్ మంచి ఉన్నట్టయితే ఇల్లు మాత్రం 80% వరకు బ్యాంక్ లోన్ సపోర్ట్ ఇస్తుంది. ఓ 20% మీరు క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.